చూస్తున్నారు పీపీఆర్ మీడియా. మరి ఈ రోజున ఎప్పటిలాగే అనుకున్న విధంగానే 20 తారీఖున జనవరి నాడు పోరు దీక్ష కార్యక్రమం ఏదైతే సాంస్కృతిక సారథిలో 1000 ఉద్యోగాలు మన రేవంత్ రెడ్డి గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారు అమలు చేసినట్టు మేనిఫెస్టో ప్రకారంగా ఉద్యమ కళాకారులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మాట తప్పి 3 సంవత్సరాల నుంచి కూడా టైంపాస్ చేసుకుంటూ కళాకారులను అక్కడ ఇక్కడ తిప్పుతున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఉద్యోగాలు వేస్తారా సస్తారా అనే ఒక లక్ష్యంతో పోరు దీక్ష చేయడం జరిగింది. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా నుంచి 33 జిల్లాల నుంచి కూడా విచ్చేసినటువంటి కళాకారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజున నిజామాబాద్ జిల్లా నుంచి విచ్చేసినటువంటి అధ్యక్షులు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు విచ్చేసినటువంటి నిజామాబాద్ చిట్టిబాబు గారు ఇక్కడ విచ్చేస్తున్నారు వారి కళా బృందంతో. సో వారికి నమస్కారం తెలియజేసుకుంటూ అన్న కళాభివందనాలు అన్న. ముందుగా జై తెలంగాణ. ఈ యొక్క కళాభి వందనాలు తెలియజేసుకుంటూ నిజామాబాద్ జిల్లా నుంచి విచ్చేసినందుకు ఈ కళాకారులకు కానీ ప్రభుత్వానికి కానీ గత ప్రభుత్వానికి కానీ ఇప్పుడున్నటువంటి పాలకులకు జాతీయ మీడియాకు కానీ జాతీయ పార్టీలకు కానీ ఏం చెప్పాలనుకుంటున్నారు మీ యొక్క ద్వారా? అన్న, తెలంగాణ ఉద్యమంలో మలిదశ ఉద్యమంలో మేము దాదాపు కళాకారులం అందరం కలిసి ఏకతాటిపైగా నిలబడి దాదాపు గోసిగొంగడ వేసుకొని కాలిగజ్జ కట్టుకొని ప్రతి పల్లె తిరిగి ప్రజల్ని చైతన్యం చేసినటువంటి కళాకారులము మేము ఈరోజు చాలా దుర్భరమైన పరిస్థితులు. ఎందుకంటే ఆనాడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము టీఆర్ఎస్ ప్రభుత్వం మమ్మల్ని 550 మందికే ఉద్యోగాలు ఇచ్చి మా కళాకారులను పొట్టగొట్టింది. ఇంకా చాలామంది కళాకారులు నిరుద్యోగులుగా ఉపాధి లేక మా జిల్లాలో కానీ మన తెలంగాణ రాష్ట్రంలో మిగిలిపోయి ఉన్నారు. కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్న ఇకనైనా మమ్మల్ని ఆదుకోవాలి. నిన్నటికి నిన్న నిజామాబాద్ జిల్లాలో తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి కళాకారుడు మన కీబోర్డు అంజనేయులు అనేటటువంటి మా మిత్రుడు చనిపోవడం జరిగింది. ఆయన గుండెపోటుతో ఎందుకు చనిపోయాడంటే ఆ మనోవేదన చెంది నాకు ఉద్యోగం రాలేదన్న మనోవేదనతో ఆయన చనిపోవడం జరిగింది. కాబట్టి ఈ రేవంత్ రెడ్డి సర్కార్ అన్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వము మా నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అదేవిధంగా మంత్రులు మా నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి కళాకారులకు ఉద్యోగాలు వచ్చే విధంగా కృషి చేయాలని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ కళాకారులందరికీ కూడా ఉద్యోగంలో పనిచేసిన కళాకారులందరికీ కూడా న్యాయం జరగాలని మేము ఈ ధర్నాకు రావడం జరిగింది. అనువోజ్ వెంకటేష్ అన్న అదేవిధంగా మన దరు అంజన్న నగరగడ్డి కిరణ్ అన్న వీళ్ళందరూ చేస్తున్నటువంటి నాయకత్వంలో రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు ఇంద్రపార్కు రావడం జరిగింది. ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో పాటమ్మా నీ పాదాలకు వందనం అందుకో మా కళాకారులందనం, పాటమ్మా నీ పాదాలకు వందనం అందుకో మా కళాకారుల వందనం. అట్లా పాటలు పాడుకుంటూ చైతన్యపరిచిన కళాకారులం కాబట్టి మాకు న్యాయం జరిగే వరకు ఈ పోరాటం ఆపమని, లేదంటే రేవంత్ రెడ్డి సర్కార్ను గద్దెదించే వరకు ఈ పోరాటం ఆపమని హెచ్చరిస్తున్నాం. జై కళాకారుడా. ఈ యొక్క సాంస్కృతిక చైర్పర్సన్గా గతంలో రసమై బాలకిషన్ ఏ విధంగా అయితే అన్యాయం చేస్తుండో ఇప్పుడు గద్దరు వెన్నెలక గారిని కూడా గద్దెనెక్కించారు. మరి అక్కగారిని అడిగితే దాదాపుగా ఉద్యోగాల పేరు అడిగితే ఈ సంవత్సరం ఉద్యోగాలు అడగొద్దంటుంది. మరి అదేవిధంగా వారానికి 2 సార్లు రవీంద్ర భారతికి రావడానికి టైం ఉన్నటువంటి జూపల్లి కృష్ణారావు గారికి మన ఉద్యోగాల కోసం ఉద్యమం చేస్తుంటే రవీంద్ర భారతికి రాకుండా తప్పించుకుంటున్నాడు. మరి దీనిపైన మీ వివరణ ఒక అధ్యక్షునిగా మీరేమంటున్నారు? గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వంలో 550 ఉద్యోగాలు ఇచ్చి అందులో అనర్హులను చాలామందిని తీసుకోవడం జరిగింది. మా బాధ అంతా ఏంటంటే చాలామంది మీ రాష్ట్రంలో గోసి గొంగడేసి అందరం కూడా పనులన్నీ విడిచిపెట్టుకొని ఆర్థిక పరిస్థితులు బాగాలేకున్నా కూడా ఉద్యమం కోసం మేము పోరాటం చేసినాం. మేము ఏమంటున్నామంటే మా అర్హులైన కళాకారులందరికీ కూడా ఉద్యోగాలు రావాలా. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు కూడా మీరంతా ప్రజాప్రభుత్వం అని చెప్పారు. ప్రజాప్రభుత్వంలో ఏం చేయాలా? ప్రజలకు అన్యాయం జరిగితే మీరు దాన్ని చూస్తూ ఊరుకోకుండా ప్రజలకు న్యాయం చేసే వరకు మీరు అందరూ పోరాటం చేయాలా. మా కోసం ఉద్యోగాలు ఇచ్చేందుకు రేవంత్ ప్రభుత్వం ముందుకు రావాలని ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ అన్న. మీ ఉద్యమం ఇట్లనే కొనసాగాలని ఓకే అన్న, థ్యాంక్ యూ. ఇప్పుడు మహేందర్ అన్న గారు ఒక మాట, గవర్నమెంట్ కాకుండా ఇక్కడ ఈ యొక్క గత ప్రభుత్వంలో ఉన్నట్టయితే రసమై బాలకిషన్ గారు
రిక్రూట్మెంట్ చేసినటువంటి విధానం తప్పుదో పట్టింది కాబట్టి మళ్ళొకసారి నోటిఫికేషన్ ఇచ్చారు. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కూడా మాకు న్యాయం జరుగుతుంది అనుకున్నాం, కానీ కేవలం వాళ్ళ కోసం మాత్రమే నోటిఫికేషన్ చేయడం జరిగింది. కాబట్టి ప్రజాపాలన అనుకుంటూ మరి ప్రజల దగ్గరకు వచ్చినటువంటి ఈ సర్కారుకైనా కనీసం నిరుద్యోగ కళాకారులు అప్పుడు ఎవరెవరైతే జెన్యున్గా పనిచేసిరో, ఎవరెవరైతే ఉద్యమంలో పనిచేసిరో, ఎవరైతే నిజంగా ఏ ప్రాంతాల్లో పనిచేసిరో అని చెప్పని అన్ని కమిటీలు వేసేటటువంటి అధికారం వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు వెరిఫై చేసి నిజమైనటువంటి కళాకారులకు జాబులు ఇవ్వడానికి 2-3 సంవత్సరాలు ఎందుకు సమయం పడుతున్నది? కాబట్టి 10 సంవత్సరాలు అయిపోయింది, ఈ 2 సంవత్సరాలు అయిపోతుంది, ఇంకో 2-3 సంవత్సరాలు అయితే మరి మాకు జాబులు ఇవ్వకపోతే మరి మీ పని కూడా అయిపోతుందని చెప్పని మరొకసారి మేము హెచ్చరిస్తూ, అలాగే ఫైనల్గా ఒకసారి రిక్వెస్ట్ చేసుకుంటూ, ఇంతకుముందు చాలామంది ప్రశ్నించే వాళ్ళను ఎదిరించిన మన పాటను బెదిరించినోడెవ్వడో, మన పాటను బెదిరించినోడెవ్వడో, కొట్లాడిన మన పాటను కొన్నవాడెవ్వడో, కొట్లాడిన మన పాటను కొన్నవాడెవ్వడో, ఎదిరించిన మన పాటను బెదిరించినోడెవ్వడో, ఎదిరించిన మన పాటను బెదిరించినోడెవ్వడో, కొట్లాడిన మన పాటను కొన్నవాడెవ్వడో, కొట్లాడిన మన పాటను కొన్నవాడెవ్వడో. ఇట్లా ఎదిరించిన వాళ్ళను అరెస్టులు చేసుకుంటూ, ఎదిరించిన వాళ్ళను జైళ్ళల్లో పెట్టుకుంటూ గళాలను ఆపుతాం, పాటలను ఆపుతాం, కళాలను ఆపుతాం అంటే ఇక్కడ చూస్తూ ఉండడానికి ఇది వేరే ప్రాంతాలు కాదు, ఇది తెలంగాణ కళాకారులకు అడ్డ, కళాకారులు పుట్టినటువంటి అడ్డ. కాబట్టి ఎదిరించే తత్వం ఇక్కడ ఉన్నది, కొట్లాడే తత్వం ఇక్కడ ఉన్నది. పాటలతోని ఇలా రాష్ట్రాన్ని సాధించినటువంటి ఘనత ఎక్కడన్నా ఉన్నదా ఈ దేశంలో అంటే అది కేవలం తెలంగాణకు మాత్రమే ఉన్నది. కాబట్టి మాకు నౌకర్లు ఇవ్వకపోతే నిజమైనటువంటి వాటాదారులం మేము పాటలు పాడి గచ్చగట్టి ఆటలు ఆడినాం కాబట్టి నౌకర్లు అడుగుతున్నాం. మేము ఆడితే మీరు పదవులు అనుభవిస్తున్నారు, మీరు ఫామ్ హౌస్లలో అంటున్నారు, కోట్ల భూములు సంపాదిస్తున్నారు, 1000 ఎకరాల భూములను సంపాదిస్తున్నారు, కానీ ఆ భూములను అడుగుతలేం, ఆ ఫామ్ హౌస్లను అడుగుతలేం. కేవలం మాకు ఉద్యోగాలు అడుగుతున్నాం. ఆ ఉద్యోగాలు మీరు ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పని కోరుకుంటూ మా నిజామాబాద్ కళాకారుల పక్షాన మేమందరం కూడా ఇక్కడ మాట్లాడడం జరిగింది. దీనికి ఖచ్చితంగా మా మద్దతు కావాలి, మా వాటా కావాలి, మాకు జాబ్స్ కావాలని చెప్పని మేమందరం కూడా రావడం జరిగింది. కాబట్టి మా అందరికీ మా బాధను ఆలోచించి ఇప్పటికైనా గతంలో జరిగినటువంటి అన్యాయం కాకుండా 10 సంవత్సరాలు నష్టపోయినాం, ఈ ప్రజాపాలనలో కళాకారులైనా కనీసం మేలు కోరుకుంటారని చెప్పని కోరుకుంటూ మాకు ఉద్యోగాలు ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పని మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ అన్న, మీ యొక్క వివరణకు మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మేము కూడా ఒక మాట ఇస్తున్నాము, మన ఛానల్ వచ్చేసి కేవలం కళాకారుల దీక్ష కోసమే పెట్టినటువంటి ఛానల్ ఇది. మేము కూడా మాట ఇస్తున్నాము, కేవలం ఈ రోజుతో పోరు దీక్ష ఆపకుండా ఈ రోజు కనుక స్పందన లేకపోతే ప్రతి జిల్లాలో కూడా గర్జన మొదలు పెట్టాలి, గుర్తుపందుకోవాలి. మళ్ళా ఏ పాటతోనైతే మనకు ఒక మంచి పేరుంది, పాటతోని ప్రభుత్వాలను పడగొట్టగలము, పాటతోని ప్రభుత్వాలను నిలబెట్టగలము. కుదిరితే పోరాటం, వస్తే కొలువు, పోతే ప్రాణం, ఇదొక్కటే లక్ష్యంతో మనం పనిచేయాలి. మా మీడియా ఎక్కడ ఉన్నా మీకోసం వస్తుంది. జిల్లాల మనం గర్జన స్టార్ట్ చేయాలి, పోరాటం స్టార్ట్ చేయాలని, ఉద్యోగాలు వచ్చే వరకు కూడా ఆగొద్దని దీనికి మీడియా పూర్తి సహకారం అందిస్తాను. జై కళాకారుల ధన్యవాదాలు.